మనము 2 విషయాలు చూస్తున్నాం. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడతావా? లేకపోతే సైతాను ఈ మార్గము, శాల మార్గం గుండా వెళ్తావా? యుగ యుగాలు దేవునితో ఉంటావా? లేకపోతే అపవాది తెచ్చిన నరక శిక్షని నువ్వు ఆహ్వానించి ఇక్కడ అక్కడ కూడా అదే పరిస్థితి నువ్వు చేయవలసి వస్తుంది. లాజరు ఎంచక్కా అబ్రహాముతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అబ్రహాముతో కలిసి కూర్చున్నాడు, పరిశుద్ధులతో కూర్చున్నాడు. పెండ్లి కుమార్తె వలె తాను సౌందర్యాన్ని అనుగ్రహించుకున్నాడు. ఒక వధువు ఏ రకంగా సిద్ధపడుతుందో వరుడు కోసము అలా సిద్ధపడాలని దేవుడు చూస్తున్నాడు. సంసోన్ అయితే అభిషేకిస్తుడే. తాను ఒక గురి కనుకు ఆ సంసోను ప్రత్యక్షించబడ్డాడు. ప్రేమలో పడ్డాడు, నిండా మునిగిపోయాడు, వ్యభిచారం చేశాడు, శరీరానికి కనెక్ట్ అయిపోయాడు, వ్యభిచారం చేసి. చూడండి, సారాయి తాగేవాళ్ళు ఫస్ట్ బీర్ నుంచి మొదలు పెడతారు. అలా 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 క్రమేణంగా దొంగతనానికి, నాశనానికి, హత్యకి వచ్చినట్టు వారు నాశన మార్గం గుండా వెళ్ళిపోతారు. భూమిని శూన్యంలో తేలాడి చేసిన దేవుడు శిక్ష అనుభవించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, యేసు మృత్యుంజుడై లేచాడు. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడికి లోబడి జీవిస్తున్నామా? దేవుడికి వ్యతిరేకంగా మన కాలుకు ఎదురు తిరుగుతున్నారా? పాపాన్ని అసహించుకోనిలాగా నీతికి దాసులవుతున్నారా? యేసుని సేవిస్తూ దేవునికి దగ్గరగా నడిస్తే పెండ్లి కుమార్తె వలె వధువులా మీరు జీవిస్తారు, దేవుని ప్రేమను చూస్తారు. ఇక్కడ చూడండి, దుఃఖ దినములన్నీ సమాప్తమైనవి అంట. కొంచెం దుఃఖం, బాధ, కష్టం అన్నీ ఉంటాయి. వారి కన్నులు ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తాను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను వేడిపైనను వేదనైనను ఇక ఉండదు. వేదన ఉండదు, దుఃఖము ఉండదు. ప్రతి బాష్ప బిందు వారు ఆయన ప్రజల యందురు, ఆయనతో కాపురం ఉంటారు. ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము. దేవునితో మనము ప్రయాణము, యేసుని సేవించటము, దేవుని ప్రేమించటము. నువ్వలి నీ పొరుగువాన్ని ప్రేమించి దేవుడిచ్చిన దర్శనాన్ని నేనే మార్గం అన్నాడు ఆయన. ఆయన మార్గం గుండా మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి ప్రభువే దేవుడుగా, వెలుగు కాంతిగా, యుగ యుగాలు రాజ్య పరిపాలనగా చేస్తారు. దేవదూతలు మనకి అండగా ఉన్నారు, సహాయం చేస్తారు. ఈ పని దేవుడు చేసే పని. పరిశుద్ధులతో ఐక్యత, దేవునితో సహవాసము, దేవునితో సంబంధము. మనము ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి అంటే మనం లాజారు చాలా ఇబ్బందులు పాల్పడ్డాడు. అయితే సంసోన్ అయితే పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన వాడు ప్రార్థన చేయలేడు. లోతు జీవితాన్ని చూడండి. దేవదూతలు కాపాడారు, దేవదూతలు రక్షించారు. కానీ తన భార్య ఏమో పెరాశతో ఉప్పు స్తంభం అయిపోయింది. తాను ఎప్పుడైతే మాద్యము సేవించేలాగా తన జీవితాన్ని పాపానికి అప్పగించుకున్నాడు, తను గెపితి లేకుండా తాగుతూ పట్టాడు, కోమలోకి వెళ్ళేలాగా తాగుతూ పట్టాడు. తను ఏం చేస్తున్నాడో తనకి తెలియని పరిస్థితులు లోకానికి శాపం తీసుకొచ్చి పెట్టాడు. మోయాబులు
అపవిత్రులై లోకంలోకి వచ్చి ఎంత లోకమంతా కూడా సర్వనాశనానికి మూల పురుషుడిగా వాళ్ళు చేరుకోవలసి వచ్చింది. ఈరోజు పరిశుద్ధులుగా అంటే తరతరాలు పరిశుద్ధులుగా జీవిస్తారు. దేవుడిని పరిచయం చేసేలాగుంటారు, దేవుడితో మాట్లాడేలాగుంటారు, దేవుడిని ఆ యొక్క ఆత్మ సన్నిధానానికి నడిపించేవారిలాగా ఉంటారు. అదే లోతు జీవితము, లోతు కుటుంబము, పెద్ద కుమార్తె పిల్లలు, చిన్న కుమార్తె పిల్లలు ఏ రకంగా జీవితము బెరాస్ అయిపోయిందో, మూల పురుషులుగా తయారయ్యారో, పాపాన్ని అంటగట్టుకున్నారు. అలాగా ఇక్కడికే ముగిసిపోలేదండి. ఈ ధనవంతుడి జీవితం మనం ఎంతో హాయిగా